హలో హాయ్ అందరికీ నేను మీ సాన్విక వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ధృతి షణ్ముఖ వ్లాగ్స్. ఈరోజు పాల తాలికల పాయసం ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1.5 కప్ వాటర్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల బెల్లం తీసుకొని కరిగించుకోండి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులో 1 కప్ గోధుమ పిండి తీసుకొని మనం కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ని అందులో కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ పిండిని కలుపుకోండి. పిండి కలుపుతున్నప్పుడు గట్టిగా అనిపించింది అనుకోండి, 3 టేబుల్ స్పూన్ల మిల్క్ని తీసుకొని అందులో కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ చపాతీ పిండిలా సాఫ్ట్గా కలుపుకోండి. ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే మనకు పాల తాలికలు అంత పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా కలిపి పెట్టుకున్న చపాతీ పిండితో పాల తాలికలను తయారు చేసుకోండి. చాలా వరకు అందరూ చాలా లావుగా తయారు చేసుకుంటారు. ఇలా తయారు చేయడం వల్ల పాల తాలికలు గట్టిగా అయిపోతాయి పాలలో ఉడికినప్పుడు. అలా కాకుండా నేను చెప్పిన విధంగా ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ముందుగా ఒక ప్లేట్లోకి పిండిని తీసుకోండి. తర్వాత మురుకుల మిషన్ తీసుకొని అందులో కలిపి పెట్టుకున్న పిండి ముద్దను వేసి మనం మురుకులనైతే ఏ విధంగా ఒత్తుకుంటామో అదే విధంగా ఒత్తుకోండి. ఇప్పుడు మురుకుల సైజులో ఎలా వచ్చాయో చూసారా? వీటిపైన కాస్త పిండిని చల్లి మనం కట్ చేసుకొని విడివిడిగా తీసుకొని ఒక్కొక్కటిగా తీసుకొని మళ్ళీ పిండిలోనే వేసేయండి. ఇలా వేసుకోవడం వల్ల తాలికలు ఒకదానికొకటి అంటుకుపోకుండా వస్తాయి. ఇలాగే మొత్తం పిండిని తాలికల్లాగా తయారు చేసుకోండి. వాటిపైన పిండి చల్లి మరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి, నేను ఇక్కడ 10 మినిట్స్ ముందే శనగపప్పు కడిగి నానబెట్టుకున్నాను. అందులోని వాటర్ తీసేసి ఇందులో యాడ్ చేసుకోండి. 1.5 కప్ శనగపప్పు వేసి 1.5 కప్ కొబ్బరి సన్నగా తరిగి వేసుకోండి. కాస్త వేగాక 3 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోండి. ఇది కాస్త మరిగిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న తాలికలు అందులో వేసి ఉడికించుకోండి. ఇవి కాస్త ఉడికి దగ్గర పడుతూ ఉంటుంది. దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 10 మినిట్స్ ఉడికించుకోండి. ఇలా అయితే తాలికలు చాలా పర్ఫెక్ట్గా ఉడుకుతాయి. ఇలా ఉడికి దగ్గర పడుతున్నప్పుడు 1.5 కప్ బెల్లం వేసి ఉడికించుకోండి. బెల్లం కరిగి కాస్త దగ్గర పడిన తర్వాత ఇలా చిక్కగా అవుతుంది. అందులో 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండి వేసి 1/2 కప్ వాటర్ వేసి కలుపుకొని ఆ వాటర్ని ఇందులో యాడ్ చేయండి. దీన్ని ఒక 2 మినిట్స్ ఉడికించుకోండి. తర్వాత పాయసం దగ్గర పడుతూ ఉంటుంది. ఇందులో 2 కప్పుల చిక్కని పాలను, గోరువెచ్చని పాలను యాడ్ చేసి తరువాత మంచి టేస్ట్ కోసం యాలకుల పొడిని వేసి 2 మినిట్స్ ఉడికించుకోండి. పాయసాన్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేసుకోండి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవడం వల్ల పాల తాలికలు చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని అందులోకి పాయసం వేసుకొని వేయించి పెట్టుకున్న జీడిపప్పులను వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పాల తాలికల పాయసం రెడీ. మీరు ఒకసారి ట్రై చేయండి.